ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? ప్రియమైన దేవుని పిల్లలారా, లోక సంబంధమైన మనుషుల గురించి మనం ఆలోచిస్తే, దేవునికి దూరంగా బ్రతుకుతున్న ఈ లోక సంబంధులు ఒకరిపై ఒకరికి శత్రుత్వం కలిగి బ్రతకడం మనం లోకంలో చూస్తున్నాం. లోక సంబంధుల గురించి ఆలోచించిన ఒక వ్యక్తి అన్నాడు, దైవ జ్ఞానం లేక బ్రతుకుతున్న మనుషులకు ప్రతి ఒక్కరికి శత్రువు ఉంటాడు అని చెప్పాడు. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ మనసులో వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ మనస్తత్వం వేరు. శాస్త్రాలలో ఒక శాస్త్రం పుట్టుకొచ్చింది, మానవ మనస్తత్వ శాస్త్రం. మానవ మనసులో ఉన్నటువంటి దానిని బట్టి ఆ శాస్త్రాన్ని వ్రాశారు. శరీరంలో ఉన్న దానిని బట్టి, మనసులో పుడుతున్న కోరికలను బట్టి. వాళ్ళు ఏమన్నారంటే, సాధారణంగా లోక సంబంధులలో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారట. దేవుని కోసం బ్రతకడం ఎలాగో తెలియదు వాళ్ళకి, కనుక ఒకరిపై ఒకరు శత్రుత్వం పెంచుకొని బ్రతుకుతున్నారు. ఏ శత్రువు లేకపోతే అతన్ని ఏమంటారో తెలుసా? అజాత శత్రువు అంటారు. శత్రువు లేని వానిని అజాత శత్రువు అంటారు. ప్రియులారా, శత్రువులు లేని వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి మనుషులు శత్రువులుగా ఉండకూడదండి. అసలు క్రైస్తవుడికి మనుషుల్లో ఎవరు శత్రువులు కాదు. లోకస్తులను అడగండి, వాళ్ళు ఏమంటారంటే, మా ఇంట్లో ఉన్నోళ్ళే మాకు శత్రువులండి, ఎక్కడ దాకో వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఒక భార్యని నీకు శత్రువులు ఉన్నారా అంటే, నా భర్తే నాకు పెద్ద భయంకరమైన బద్ధ శత్రువు అంటుంది. భర్తను అడిగితే నీకు శత్రువులు ఉన్నారా అంటే లోక సంబంధుల విషయం చెప్తున్నాను, నా భార్యే నాకు శత్రువు అయిపోయింది అంటాడు. పిల్లలను అడిగితే మా అమ్మా నాన్నలు, మా తల్లిదండ్రులే మాకు శత్రువులు అంటారు. తల్లిదండ్రులను అడిగితే మా పిల్లలే మాకు శత్రువులు అయిపోయారండి, మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదంటారు. ఇంకొంతమంది మా బంధువులు మాకు శత్రువులు అయిపోయారు అంటున్నారు. ఇంకొంతమందిని అడిగితే మా ఇంటి పక్క వాళ్ళే మాకు శత్రువులు అంటారు. ఎందుకంటే ఇంటి ప్రక్క వాళ్ళతో తిన్నగా ఉండరు కదా, గొడవలు. మా ఇంటి ప్రక్కనున్న వాళ్ళే మాకు శత్రువులండి అంటారు. రాజకీయ నాయకులను అడిగామనుకోండి, ఏమండి మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా, మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కడు మాకు శత్రువే అంటున్నారు వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా మాకు శత్రువులు. దేశ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? మనకు పాకిస్తాన్ బద్ధ శత్రువు అంటారు. ఇవి లోకంలో ఉన్న మాటలు, లోకంలో ఉన్నవారు మాట్లాడే మాటలు. క్రైస్తవుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నా భార్య నాకు శత్రువు అండి, నా భర్తే నాకు శత్రువు అండి, పిల్లలు నాకు శత్రువులండి, నా బంధువులండి, మా సంఘంలో ఉన్న వాళ్ళేనండి, నా ఇంటి పక్కన వాళ్ళేనండి. ఈ మాటలు ఒక క్రైస్తవుడుగా నీవు మాట్లాడకూడదు. క్రైస్తవుడుగా మాట్లాడకూడదు. లోకంలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు, తన కోపమే తనకు శత్రువు అన్నాడు ఆయన. అంటే మనిషికి శత్రువులను తయారు చేస్తున్నది ఏంటంటే తనలో ఉన్న కోపం. కోపం వలన మనిషి అనేక మందికి శత్రువు అయిపోతున్నాడు. అంతేకాదు, తన కోపము తనకే ఒక్కోసారి శత్రువు అయిపోయి తన ప్రాణం మీదికి తీసుకొస్తుంది. కనుక తన కోపమే తన శత్రువు అన్నాడు. ఈ మాటల్లో ఎంతవరకు నిజముంది ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అసలు క్రైస్తవులమైన మనకు ఎవరు శత్రువు? ఎవరు నీ శత్రువు? ఎవరు మనకు శత్రువులు? పాత నిబంధన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులకు శత్రువులు ఉన్నారని మనకి బైబిల్ని బట్టి అర్థమవుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చదువుతాం కదండి. ఇశ్రాయేలీయులకు, యూదులైన వారికి శత్రువులు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి దేవుడు అబ్రహాము గారితో ఏం చెప్పారో చూడండి ప్రియులారా. ఆదికాండము
22వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చూడగలిగితే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారన్నాడండి. నీ సంతానాన్ని నేను ఎలా చేస్తానంటే, అబ్రహామా, నీవు నా మాట విన్నావు, నేను చూపించు దేశానికి వచ్చావు, నా కొరకు కష్టపడ్డావు, నా మాట అంటే నీకు చాలా గౌరవం, నా మాటలకు లోబడి నీవు బ్రతుకుతున్నావు గనక నేను నీకు ఒక మాట చెప్తున్నాను. భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే, నీవు ఒక దేశాన్ని స్వతంత్రించుకుంటావు, నీ సంతానం ఒక దేశాన్ని స్వతంత్రించుకుంటుంది. ఎవరిదటది? నీ సంతతి వారు తమ శత్రువుల గవిని. అంటే తమ శత్రువులు అంటే ఇశ్రాయేలీయులకు ఎవరు ఉండబోతున్నారు? శత్రువులు. ముందే చెప్తున్నాడు. ఏమండి, ఈ ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు భవిష్యత్తును చెప్తున్నాడు. నీ సంతానము వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. అంటే ఇశ్రాయేలీలే కదండి. అబ్రహాము సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు ఎవరుంటారట చెప్పండి? శత్రువులు ఉంటారు. ఇశ్రాయేలీలకు ఎవరు? శత్రువులు ఉంటారట. వారి శత్రువుల గవిని వారు స్వాధీనపరుచుకుందురు అన్నాడు. అలాగే వాళ్ళు వెళ్ళి శత్రువుల గవిని స్వాధీనపరుచుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళిన తర్వాత ఆ దేశములో ఎలా ఉండాలని చెప్తున్నాడో దేవుడు చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 4వ వచనం. నీ శత్రువుని యొక్క ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగించాలి. ఏమంటున్నారండి ఇక్కడ? నీ శత్రువుని యొక్క ఎద్దు ఏమవుతుందట? తప్పిపోతుంది. అది నీకు కనబడింది. తన ఇంటి దగ్గర నుండి, ఏమంటే పొలంలో నుండి కొన్ని పశువులు అలా వెళ్ళిపోతుంటాయి, తప్పిపోయి మార్గం తప్పి వెళుతుంటాయి. అలా తప్పిపోవడం నీ కంటబడితే దానిని ఏం చేయాలి? మనం ఏమనుకుంటాం? ఎవరినైనా శత్రువులుగా భావించామనుకోండి, పోవాలి, వాడిది అంతే పోవాలి, వాడి యుద్ధం నేనెందుకు తోలుకు రావాలి, వాడు నష్టపోవాలి, వాడికి నష్టం జరగాలి, వాడికి కష్టాలు రావాలని కోరుకుంటామండి మనం. అంటే మనం శత్రువులుగా ఎవరినైనా భావిస్తే మనం అలా ఉంటాం. కానీ మనం ఎవరిని శత్రువుగా భావించకూడదు. కానీ ఇశ్రాయేలీలకు శత్రువులు ఉన్నారట. ఇశ్రాయేలీల శత్రువులకు వాళ్ళ విషయంలో వీళ్ళు ఎలా ఉండాలంటే, ఎవరిదైనా ఎద్దు తప్పిపోతుంటే దాన్ని తోలుకొచ్చి అప్పగించాలట. చూసారా? అంటే ఇశ్రాయేలీలకు ఎవరున్నారండి? శత్రువులు ఉన్నారు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడిందండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలవాలి. అంటే దేవునికి ప్రార్థించి సూర్యునితో చంద్రునితో మాట్లాడుతున్నాడు. సూర్యుడా,
నీవు గిబియోనులో నిలవాలి. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలవాలి. జనులు, ఈ మాట చూడండి, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ మాటల్లో మనకేమర్థమవుతుంది? ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలకు ఒకనాడు శత్రువులు ఉన్నారు. ఇశ్రాయేలీయులకు శత్రువులు ఉన్నారా అంటే వాళ్ళకు ఉన్నారు. జనులు అంటే ఇశ్రాయేలీయులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇశ్రాయేలీయులకు ఎవరు శత్రువులు అంటే ఇశ్రాయేలీయులను వ్యతిరేకించే ప్రతి ఒక్కడు ఇశ్రాయేలుకు శత్రువే. ఇశ్రాయేలీయులను వ్యతిరేకించే వాళ్ళంతా, దేవునిని వ్యతిరేకించే వాళ్ళంతా, దేవుని పిల్లలను ఇబ్బంది పెట్టే వాళ్ళంతా ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఎవరండి? వాళ్ళు శత్రువులండి. శత్రువులుగానే చూశారు వాళ్ళు. దావీదు గారు కూడా కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ 23వ కీర్తన 5వ వచనంలో 23వ కీర్తన 5వ వచనంలో ఆయన అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు అన్నాడండి. శత్రువులు చుట్టుముట్టి ఆయన ప్రాణాన్ని తీసే ప్రయత్నం చేస్తున్న వేళ శత్రువులు చుట్టుముట్టి ఉండగా నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అని దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు. అంటే ఈ మాటలు మనం ఆదికాండం నుండి మనం ఈ మాటలన్నీ గమనించుకుంటూ వస్తే పాత నిబంధనలో ఉన్న దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులకు శత్రువులు ఉన్నారు. దావీదు గారికి శత్రువులు ఎవరంటే అదిగో దావీదు మీద వ్యతిరేకంగా తిరుగుబడిన వాళ్ళంతా దావీదు గారికి శత్రువులే. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుచున్నావు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు, వాళ్ళకి శత్రువులు ఉన్నారు. మరి క్రైస్తవులుగా మనకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు నీ శత్రువు? ఏమండి, నేను ఒక మాట చెప్తాను. మనం యేసుక్రీస్తును ధరించుకున్నాం. యేసుక్రీస్తును ధరించుకున్న మనం ఆలోచించాలి, మనకెవరైనా శత్రువులు ఉన్నారా? ఏమండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఎవరినైతే ధరించామో ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? మనుషులను ఎవరిని కూడా ఆయన శత్రువుగా చూడలేదు. ఎవరిని కూడా శత్రువుగా చూడలేదు. మనం ధరించిన యేసుక్రీస్తు వారు. కానీ ఆయనకు కొంతమంది శత్రువులు ఉన్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? కాదు. అపోస్తల కార్యములు. ఎవరు యేసుక్రీస్తుకు శత్రువులు? ఎవరు యేసుక్రీస్తుకు ఎవరు శత్రువులో వాళ్ళే మనకు కూడా శత్రువులు. అంతే కదండి. క్రీస్తుకు ఎవరైతే శత్రువులో క్రీస్తును ధరించుకున్న మనకు వాళ్ళే శత్రువులు. ఎవరు యేసుక్రీస్తుకు శత్రువులు? అక్కడ యేసుక్రీస్తు శత్రువుల గురించి వ్రాయబడిన మాట మీరు చూడగలిగితే పేతురు గారి ప్రసంగంలో ఉన్న మాటలండి ఇవి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 34వ వచనము నుండి చూడండి ప్రియులారా. 34వ వచనము నుండి, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. దావీదు గారు భలే మాట చెప్పారండి. దావీదు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏమన్నారట? నేను నీ శత్రువులను, శత్రువులనా? ఆ మాట చూడండి. శత్రువులను అంటే ఒక శత్రువు కాదు, కొంతమంది శత్రువులు ఉన్నారు యేసుక్రీస్తు వారికి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడిన మాటలు ఏంటంటే, నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేసేంత వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎంతకీ ప్రభువుతో చెప్పాడంట. ఏ ప్రభువు? తండ్రి అయిన ప్రభువు యేసు ప్రభు వారితో చెప్పారట. అది ప్రభు నా ప్రభువుతో చెప్పాను. దావీదు గారు భలే ప్రవచనం చెప్పారండి. అంటే తండ్రి యేసుక్రీస్తు వారితో చెప్పారు, నా కుడిపార్శ్వమున ఉండు. ఎప్పటి వరకు ఉండాలి నువ్వు? ఈరోజు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారండి? తండ్రి కుడిపార్శ్వమున ఆయన
ఆసీనుడై ఉన్నాడు. ఎప్పటి వరకు ఉండాలి? తన శత్రువులను తన పాదాలకు పీఠముగా చేసేంత వరకు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వములో ఉండాలి. అంటే ఒక రోజు ఉంది, యేసుక్రీస్తు వారి శత్రువులు ఆయన పాదాల క్రిందకు తేబడతారు, పాదపీఠముగా తండ్రి వాళ్ళని చేయబోతున్నాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండాలి? తండ్రి కుడి పార్శ్వమున ఉండాలి అని మనకు వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. ఎంత మంచి మాట అండి. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. తర్వాత చూడండి, ఇక్కడ పేతురు గారు భలే వివరణ ఇచ్చాడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు, అంటే ప్రభువు నా ప్రభువుతో చెప్పిన అనగానే ఎవరు సందేహంలో పడతారు, మళ్ళా ఇది యేసుక్రీస్తుని గురించిన మాట కాదని అనుకుంటారని ఎంత క్లారిటీ ఇచ్చాడండి. ఏమంటాడు అక్కడ? మీరు యూదులారా, మీరు ఏ యేసుక్రీస్తునైతే సిలువ వేసి చంపారో ఆ యేసునే దేవుడు అనగా ప్రభు యేసుక్రీస్తును ప్రభువుగాను, తండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఎంతగా ప్రభువు నా ప్రభువుతో చెప్పినంటే ఎవరి ప్రభువులు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాడు. అసలు ఇక్కడ మాట్లాడటానికి కూడా అవకాశం లేదు, అది కాదండి అనడానికి. అవును, మనకు కౌంటర్ వేయడానికి కుదరదు. ఇక్కడ యేసుక్రీస్తు వారితో చెప్పాడట. చూసారా? యేసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడు ఎలా నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు వారికి శత్రువులు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని తండ్రి అయిన దేవుడు ఆయన పాదాలకు పీఠముగా చేయబోతున్నాడు. ఎప్పుడు ఆయన పాదాలకు పీఠంగా చేయబడబోతారు వీళ్ళంతా? ఆయన పాదాల క్రిందకు వచ్చే రోజేది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. కడపట నశింప చేయబడు శత్రువు యొక్క మరణం ఉందట. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన రోజు. ఈ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, మృతులు మరలా తిరిగి లేవడం, ఇంకా ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయో ఈ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంది ప్రియులారా. ఆ రోజు ఏం జరగబోతుందంటే, మృతులు లేపబడమే కాదు, మృతులు ఎలాగు లేతురు 35వ వచనంలో ఉంటుంది అక్కడ. మృతులు ఎలాగు లేతురు వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడడుగునని ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన రోజు ఏం జరుగుతుంది? మృతులు లేపబడతారు. ఇంకా ఆ రోజు జరిగేది ఏంటంటే, శత్రువును పాదపీఠముగా చేయబోతున్నాడు దేవుడు యేసుక్రీస్తు పాదాల క్రింద. అక్కడ చదువు నాన్న, తర్వాత వచ్చిన కడపట నశింప చేయబడు శత్రువు మరణము. అంటే క్రీస్తు రాకడతో ఏం జరుగుతుందంటే శత్రువు మరణం. ఆ శత్రువు ఎవరండి? వాడే సాతాను. ఆ శత్రువు ఎవరు? సాతానండి. కడపట ఆయన వచ్చిన తర్వాత వాడికి నాశనం ఉంది. కడపట నశింప చేయబడు శత్రువు మరణం అంటే అదే. ఇక వాడికి ముగింపు పలకబోతున్నాడు, వాడికి నాశనం అనేది విధించబోతున్నాడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి. ఆ తర్వాత ఏముంది? దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను. సమస్తమును లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు సమస్తము ఆ రోజు ఏమైపోవాలి? లోబడాలి. సాతాను లోబడాలి. సాతాను యొక్క అనుచరులు ఉన్నారండి. పరలోకం నుండి ఒక్కడే పడ్డాడా? ఇంకా కొంతమంది దేవదూతలు పడ్డారా? పడద్రోయబడినప్పుడు పరలోకంలో పాపం చేశాడు కదండి దేవదూతగా అపవాది. వాడితో పాటు వాడికి సహకరించిన వాళ్ళందరూ పడిపోయారు. ఈ దేవదూతలు అనగా అపవిత్రాత్మలు, బైబిల్లో మనం చదువుతుంటాం అపవిత్రాత్మలు. ఈ అపవిత్రాత్మలు, ఈ సాతాను, వీరంతా ఎవరంటే యేసుక్రీస్తుకు శత్రువులు. మనుషులు కాదండి యేసుక్రీస్తుకు శత్రువులు. సాతాను అనుచరులైన అపవిత్రాత్మలు. వీరందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన పాదాల క్రింద ఆయనకు పీటగా చేస్తాడట. పాదముల క్రింద పాదపీఠముగా చేస్తాడట. అంటే అందరినీ కూడా ఆయన పాదాల క్రింద పెట్టేసుకుంటాడు అంతే అందరూ. మరి ఇప్పుడు వాడు చలామణి అవుతుంటాడు, దేవుని ప్రజల మధ్యకు వెళ్ళడం, వాళ్ళందరినీ దేవునికి కాకుండా చేయటం. యేసుక్రీస్తు వస్తే ఇక వాడి ఆటలు
సాగవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకు మనకు ఒక విషయం అర్థమవుతుంది. యేసుక్రీస్తు వస్తే సాతానుకు నాశనం. అదే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు పౌలు గారు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ధర్మవిరోధి అంటే ఎవరు? సాతాను, అపవాది. ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని ఏం చేస్తాడట? ఆ రోజు ఆయన వచ్చిన రోజు ఏం చేస్తాడు? వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వానిని నాశనం. అందుకే శత్రువు మరణం అన్నాడు అక్కడ కొరింథీ పత్రికలో. యేసుక్రీస్తు రాకతో మరి శత్రువు మరణం ఏమండి జరుగుతుంది ప్రియులారా. అంతేకాదు అపవిత్రాత్మలందరికీ ముగింపు పలకబోతున్నాడు. సాతానుతో ఉన్నటువంటి వాని అనుచరులైన అపవిత్రాత్మలు వాళ్ళే యేసుక్రీస్తు వారికి శత్రువులు. ఆయన రాకతో వాళ్లకు నాశనం విధించబోతున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఎవరైతే శత్రువులో ఏమండి మనకు కూడా వాళ్ళే శత్రువులు. అంటే సాతాను, అపవిత్రాత్మలు, దయ్యపు ఆత్మలు ఉన్నాయి చూసారా, వీళ్ళంతా ఎవరంటే మనకు శత్రువులు. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు మొదటి పత్రిక 5:8 క్రైస్తవునికి విరోధి ఎవరో, క్రైస్తవులకు శత్రువు ఎవరో పేతురు గారు చెప్తున్నారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి. చూడండి, మీ విరోధి. విరోధి అంటే మీ శత్రువు. విరోధి అంటే శత్రువు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదుగుతూ తిరుగుతున్నాడట. మీ విరోధి అన్నాడు అంటే క్రైస్తవులకు విరోధి ఎవరు? క్రైస్తవునికి శత్రువు ఎవరు? సాతాను, అపవాది. అక్కడ ఉందో చూడండి, మీ విరోధి అయిన అపవాది. అంటే మనకు సాతానే శత్రువు అండి. ఎందుకు సాతాను మనకు శత్రువు అయ్యాడు? సాతాను యొక్క అనుచరులైన అపవిత్రాత్మలు కూడా మనకు శత్రువులే. ఎందుకు వాళ్ళు మనకు శత్రువులంటే, వాళ్ళు ఒకటి అడిగారంట, దేవుణ్ణి ఏమని, మాకు పరలోకం ఇస్తావా అని అడిగితే, మీకు నేను పరలోకం ఇవ్వనన్నాడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనము మాట్లాడుతున్న ఆ రాబోవు లోకమును దూతలకు అన్నాడా, దూతకన్నాడా? ఎవరండి ఆ దూతలు? వాళ్ళే అపవిత్రాత్మలుగా మారిన వారు. ఒకప్పుడు దూతలు వాళ్ళు అడిగారంట, మాకు పరలోకం ఇస్తారా అంటే, నేనివ్వను. మరి ఎవరికి ఇస్తావు? నా పిల్లలు భూమి మీదకు రాబోతున్నారు, వాళ్ళు నా కోసం బ్రతుకుతారు, నేను చెప్పినట్టుగా బ్రతుకుతారు, వాళ్ళకి ఇస్తా, నేను మీకివ్వను అన్నాడు. ఆ రోజు నుండి వాళ్ళు మన మీద శత్రువులు అయ్యారండి. మాకు దక్కని ఆ లోకం దేవుని పిల్లలకి ఎలా దక్కుతుందో మేం చూసుకుంటాం అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అంటే భూమి పుట్టినది మొదలుకొని, ఆదాము భూమి మీదకి వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని పిల్లలైన వారి వెంట పడుతూ ఈ అపవిత్రాత్మలు చేసే పని ఏంటంటే దేవునికి కాకుండా చేయటం. అందుకే వాళ్ళు మనకి శత్రువులు. మనకు పరలోకం రాకుండా చేసేవాళ్ళు వాళ్ళు మనకు విరోధులు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుతున్నాడు. అంతేకాని మనుషుల్లో మనకెవరు శత్రువులు ఉండకూడదండి. నా భార్య నాకు శత్రువు, నా భర్తే నాకు శత్రువు. అసలు ఈ మాటలన్నీ కట్టిపెట్టాలి మనం. క్రైస్తవులకు మనుషులు శత్రువులుగా ఉండకూడదు. క్రైస్తవుడిగా నీవు నాకు పలానా వ్యక్తి శత్రువు అంటున్నావు అంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. ఒకవేళ ఎవరైనా మనల్ని శత్రువుగా భావిస్తే వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఇప్పటి వరకు మీరు ఎవరినైతే శత్రువులుగా భావించారో, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెప్తున్నారు కదండి,
ఇప్పటి వరకు మీరు ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళని మీరేం చేయాలి? ప్రేమించాలి. ఏమండి, శత్రువును కూడా మనం ప్రేమిస్తే వాడు మనకు శత్రువా? మీరు చెప్పండి. శత్రువుగా ఎవరినైతే మనం భావించామో ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. అప్పుడు వాడు మనకు శత్రువు ఎలా అవుతాడు? ప్రేమించేవాడు మిత్రుడు అవుతాడు, కానీ శత్రువు ఎలా అవుతాడు? అందుకే ఏమన్నాడు అక్కడ? మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులు కావాలి అంటే మీరు దేవుని పిల్లని పిలువబడాలంటే మీకు శత్రువులు ఉండకూడదు. దేవుని పిల్లలమని చెప్పుకునే మీకు ఎవరు ఉండకూడదు? శత్రువులు ఉండకూడదు. కనుక ఇప్పటి వరకు మీరు శత్రువులుగా భావిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి ఇప్పటి వరకు మీరు పాత నిబంధన చదువుకుంటూ వచ్చారు కనుక మీరు ఎవరినైనా శత్రువులుగా భావిస్తే, ఎవరైనా మిమ్మల్ని శత్రువుగా భావిస్తే ఇప్పటి నుండి వారి విషయంలో మీరు ఎలా ఉండాలంటే ప్రేమించాలి. శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇశ్రాయేలీల్ని ఎవరైతే హింసించారో వాళ్ళే వాళ్ళకు శత్రువులు. ఇప్పుడు శత్రువులుగా ఉండకూడదు. క్రీస్తును వెంబడించే వారికి శత్రువులు ఉండకూడదండి. మనం అప్పుడు దేవునికి పిల్లలం కాదు. మీ పరలోకమందున్న తండ్రికి మీరేమవ్వాలి? కుమారులు అవ్వాలంటే మీకు శత్రువులు ఉండకూడదు. ఇప్పటి వరకు ఒకవేళ ఎవరినైనా శత్రువుగా భావిస్తే వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. ఏమని ప్రార్థించాలి? దేవా నీవు దీవించు, వాళ్ళని ఆశీర్వదించు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తును కొడుతుంటే ఆయన ఏమన్నాడండి? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అంతేగాని వాడి కుటుంబం ఎప్పుడు కూలిపోద్ది ప్రభువా, వాడి ఆత్మదీపం ఎప్పుడు ఆరిపోద్ది ప్రభువా, వాడు ఎప్పుడు మంచాన పడతాడు ప్రభువా, వాడి కాళ్ళు చేతులు ఎప్పుడు ఇరిగిపోతాయి ప్రభువా, వాడి పాడెప్పుడు మూసుకెళ్తారు ప్రభువా, ఇదంతా నేనెప్పుడు చూసి ఆనందించాలి ప్రభువా, ఇది కాదు. క్రైస్తవుడికి శత్రువులు లేరు. ఒకవేళ మీరు ఎవరినైనా మాకు పలానా వ్యక్తి శత్రువు అని మీరు చూపిస్తే అసలు మీరు క్రైస్తవులు కాదండి. మనం క్రైస్తవులం కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ఎవరినీ శత్రువులుగా చూడలేదు, ఎవరినీ శత్రువుగా చూడలేదు. అందరిని ప్రేమించాడు ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రార్థన చేశాడు. తనను వ్యతిరేకించిన వాడిని కూడా ప్రేమించాడు. తనను అప్పగించేవాడిని కూడా ఏమన్నాడు తెలుసా? చెలికాడా నీవు చేసేదేదో నీవు చేయమన్నాడు. మనమైతే నన్ను పట్టించడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడని తెలిస్తే ఆ రోజు నుండి వాడిని మనం శత్రువుగా చూస్తాం. ఇస్కరియోతు యోధా పట్టిస్తాడని తెలిసి కూడా అతన్ని శత్రువుగా భావించలేదు, మిత్రుడుగా చూశాడు. చెలికాడా నువ్వు చేసేదేదో చేయమన్నాడు. ఎవరు నీ శత్రువు? ప్రశ్నించుకుందాం ఇప్పుడు. ఎవరండి మన శత్రువు? ఈ లోకంలో మానవులు ఎవరు మనకు శత్రువులు కాదు. మనకు సాతాను విరోధి, సాతానే మనకు శత్రువు. ఇంకా చెప్పాలంటే మన శరీరమే మనకు శత్రువు. మన శరీరమే మనకు శత్రువు అండి. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. మన శరీరం మనకు శత్రువా? తన కోపమే తనకు శత్రువు అన్నాడు శ్రీశ్రీ గారు. కానీ శరీరం ఎంత భయంకరమైనదో ఆయన గమనించలేకపోయాడు. శరీరంలో కోపం ఒకటే చూశాడు. అంటే కోపం వల్ల మనిషి మరొకరిని హతమార్చడం, ఎవరినో తిట్టడం, వాళ్ళను దూరం చేసుకోవడం, ఇది జరుగుతుంది కనుక తన కోపమే తనకు శత్రువు అన్నాడు ఆయన. కానీ మానవ దేహములో ఉన్నవి మనకు అర్థమైతే మన శరీరమే, ఎవడో కాదు, మన ఇంటి పక్కనోడు కాదు, మనకు దేవుడిచ్చిన ఈ శరీరం ఉందో చూసారా, అదే మనకు శత్రువు. పిచ్చి పిచ్చి పనులన్నీ మనతో చేపించి పరలోకానికి మనల్ని వెళ్లకుండా చేసేది మన శరీరమేనండి. ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా, 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును, అంటే ఈ రెండిటికి పడదట, విరోధము. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా, అంటే ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ఆత్మకు శరీరానికి పడదట. మనిషి అంటే ఏంటండి? మనిషి అంటే శరీరమా ఆత్మ? చెప్పాలి. మనిషి అంటే శరీరమా ఆత్మ? ఆత్మ. ఆత్మగా ఉన్న మనకు దేవుడు శరీరాన్ని అమర్చాడు. ఇప్పుడు మనకు శత్రువు ఎవరో తెలుసా? మనకు అమర్చబడిన ఈ శరీరమేనండి. ఎందుకంటే ఆత్మలో ఆలోచనలు వేరు, శరీరంలో పుట్టే
ఆలోచనలు వేరు. అప్పుడప్పుడు మనం తప్పుడు పనులు చేయాలనుకున్నప్పుడు ఆత్మ ఏముంటుందంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని బిడ్డవు కదా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు కదా అని ఆత్మ చెబితే శరీరం ఏముంటుందంటే, ప్రొసీడ్, తర్వాత చూసుకుందాం ఏమైనా కానీ, ప్రొసీడ్, నువ్వు ఏదో ఒకటి చేసేయి. శరీరం ఇదండి, శరీరపు ఆలోచనలు ఎలా ఉంటాయి. అందుకే ఆత్మకు విరోధం అన్నాడు అక్కడ చూడండి. ఆత్మకు విరోధముగా పోరాడుతున్నాడంటే మనకు విరోధి. ఆత్మ అంటే మనిషే కదండి, మనకు విరోధి ఎవరు? శరీరం. మీ విరోధి అయిన అపవాదను చూసాం, ఇక్కడ మరొక విరోధిని చూసాం, అదే శరీరం. ఆత్మకు విరోధి అంటే మనిషికి విరోధి. శరీరం ఎన్ని తప్పుడు పనులు చేపిస్తుందో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, మీ విరోధి శరీరమేనని చెప్పి శరీరము మనతో చేయించే కార్యక్రమాలు గురించి చెబుతున్నాడు పౌలు గారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమిటంటే, ఏమండి, ఈ శరీరం మనతో ఏం చేపిస్తుంది? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు. క్రోధం అంటే కోపం. ఈ కోపం ఒకటే చూశాడు శ్రీశ్రీ గారు. ఇవన్నీ ఈ చిట్టా అంత చూడలేదు, ఆయన కనబడల పాపం. మనకు వాక్యపు వెలుగులోకి వెళితే కనిపించింది శరీరం ఎంత భయంకరమైనదో. శరీరంలో పుట్టేది ఒక కోపమే కాదండి. లెక్క పెడతారా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా, 1 జారత్వం, నిన్ను జారత్వం చేపిస్తుంది. 2 అపవిత్రునిగా మార్చేస్తుంది. కాముకత్వము, కామము నీలో రేపుతుంది. విగ్రహారాధన చేయిస్తుంది. అభిచారములు చేపిస్తుంది. ద్వేషములు, కలహములు. లెక్క పెడుతున్నారు ఎవరైనా? పెట్టండి. కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా కొన్ని ఉన్నాయంట ఇలాంటివి మొదలైనవి. 15 వచ్చాయి. ఇవన్నీ ఏంటో తెలుసా? శరీరములో ఉన్నవి. శరీరం ఎంత భయంకరమైందండి, ఎంత చెత్త ఉంది ఇందులో. ఆత్మకు విరోధంగా ఉందండి ఇది. ఆత్మేమో నువ్వు ఇలా చేయకూడదు అంటుంటే, శరీరమేమో అలా కాదు ఇలానే ఉండాలని చెప్తుందంట. ఆత్మఫలమేమనగా, ఎక్కడున్నాయి ఇవి? 22వ వచనం. ఇప్పుడు ఆత్మలో ఎలాంటి కోరికలు పుడతాయి చూడండి. ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ ఎలా నిన్ను నడిపించాలని చూస్తుందంటే, ప్రేమతో ఉండమని చెప్తుంది, సంతోషంతో బ్రతకమని చెప్తుంది, సమాధానంగా ఉండు, అందరితో సమాధానంగా ఉండు. ఏమండి, అందరితో సమాధానంగా ఉంటే మనకు శత్రువు ఎవడు ఉంటాడు? ఇక ఇప్పుడు బైబిల్ ఏమని తెలుసా? శక్యమైతే అందరితో సమాధానముగా ఉండండి. ఇప్పుడు సమాధానంతో మనం ఎవరితోనైనా సమాధానం కలిగి ఉంటే వాళ్ళని చూపించి ఇతనే నా శత్రువు అంటావా? చెప్పాలి మీరు. అనం కదండి. మనతో సమాధానపడి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం స్నేహితులుగా చూస్తాం కానీ శత్రువుగా చూడం. అందుకే అందరితో క్రైస్తవుడు సమాధానంగా ఉండాలి గనక అసలు మనకు మనుషులు ఎవడు శత్రువు కాదు. సమాధానము, తర్వాత దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ హృదయములో నుంచి వచ్చేవి. అంటే ఆత్మలో పుట్టేవి. శరీరంలో పుట్టేవి కొన్ని, ఆత్మలో పుట్టేవి ఇంకొన్ని. ఏమన్నా ఈ రెండిటికి ఏమైనా పొంతనుందా? అసలు పొంతనే లేదు. అందుకే అన్నాడు మీకు విరోధి శరీరం అని పౌలు గారు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. ఏమండి, మరి ఆత్మను అనుసరించి బ్రతకాల, మనం శరీరాన్ని అనుసరించా? రోమా 8:12 చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు బాకీలేము. మనం శరీరమునకు రుణస్థులు. మనము శరీరమునకు అన్నాడు చూడండి. మనము శరీరమునకు రుణస్థులము కాదు. ఎందుకు బ్రతకాలి? శరీర కోరికల ప్రకారంగా, ఆత్మానుసారంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఆత్మానుసారంగా. ఏమండి, ఆత్మలో పుట్టే ప్రతి ఆలోచన మంచిదండి. అమ్మా, ఆత్మలో పుట్టేవన్నీ మంచివే. ప్రేమ, సంతోషం, ఇవన్నీ ఏంటండి? మంచివి. మరి శరీరంలో పుట్టేవి అవన్నీ చెడ్డవేనండి.
ఇవన్నీ చెడ్డవే. ఈ చెడ్డవన్నీ మనలో పుట్టించి శాశ్వతంగా మనలను దేవునికి దూరంగా చేసేది ఈ శరీరమే గనక ఇదేనండి మనకు శత్రువు. ఇదేనండి సాతాను శత్రువు అని చూసాం కదా. సాతాను ఏమండి మనలను దేవునికి దూరం చేయడానికి వాడు వాడుకునే ఆయుధం ఏంటంటే ఈ శరీరం. వాడు వాడుకునేది ఏంటి? శరీరాన్నే వాడుకుంటాడు. లేనిపోని ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇవి పుట్టించి నిన్ను దేవుడికి దూరం చేస్తుంటాడు. కనుక మనకు సాతానే కాదు, మనం ధరించుకున్న ఈ శరీరం కూడా మనకు విరోధే. ఎప్పుడు అంటే దానిని నువ్వు జయించకపోతే, ఒకవేళ శరీర కోరికలు కూడా నువ్వు జయించావనుకో, అసలు నీ శరీరం నీకు శత్రువు కాదు. నీ శరీరం కూడా నీకు శత్రువు కాదు. శరీరాన్ని జయించాలి. మరి శరీరం జయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రపంచంలో శరీర కోరికలను జయించిన ఆయన ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. అంతేనా? ఆయన పేరే యేసుక్రీస్తు. ఇంకెవరైనా జయించారా? ఏ భేదము లేదు, అందరూ పల్టీలు కొట్టిన వాళ్ళే. మనం కూడా ఎలా అనుకుంటామంటే ఈ వాక్యం విన్న తర్వాత ఈ రోజు నుంచి శరీరం చెప్పేది నేను అసలే వినను. ఇంటికి పోయిన తర్వాత నువ్వే వింటావు. అందుకే పౌలు గారు అంటాడు, రోమా 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఏమన్నాడు చూడండి. 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. ఇదేంటండి విచిత్రంగా ఉంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు. ఎంత ప్రయత్నం చేసినా పౌలు గారి శరీరం ఏం చేస్తుందంట? దేవుడి కోసం మంచిగా బ్రతకుండా చేస్తుందంట. అందుకే మంచి చేయాలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ ఎందుకో నేను చేయలేకపోతున్నాను అన్నాడు. 18వ వచనం చూడండి, పైన 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసించదని నాకు అర్థమైపోయింది. మంచి చేయాలనుకుంటున్నాను, కోరికలు ఎలా పుడుతున్నాయంటే ఆత్మలో మేలైనదే చేయాలనుకుంటున్నాను, కానీ దాన్ని చేయుటకు నాకు అసలు చేతగానులాగా అయిపోతున్నాను. చూశారండి? అలాగని పౌలు గారిని కూడా చూపించి ఆయనే శరీరానికి లొంగిపోయి ఆయనే ఇలా మాట్లాడినప్పుడు మనం ఎంతటోళ్ళం అన్నా, మనం కూడా పెద్ద గొప్ప ఏం కాదు శరీరం ముందు. కాబట్టి మనం కూడా ఏం చేసుకున్నా పర్లేదు అనుకుంటారా? పౌలు గారండి శరీరాన్ని ఎలా జయించాలో ఆయన ఆలోచించాడు. కష్టమేనండి శరీరాన్ని జయించటం. ప్రపంచాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో మనం చూస్తే ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు ఉన్నారు, కానీ వాళ్ళు శరీరాన్ని జయించలేకపోయారు. ప్రపంచాన్ని జయించారు కానీ శరీరాన్ని జయించలేకపోయారు. కానీ శరీరాన్ని జయించే ఒక సూత్రం పౌలు గారు కనుగొన్నాడు. ఏంటంటే శరీరమును నలగగొట్టాలంట. ఏం కొట్టాలి? నలగగొడితే తప్ప అది మనకు లోబడదట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27లో 9:27లో ఆయన అంటాడు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇంతమందికి వాక్యం ప్రకటించిన నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నేను నలగగొట్టి దానిని నేనేం చేస్తున్నాను? అయిపోయింది. లోబడదని తెలుసుకొని ఎలా లోబరుచుకోవాలో కూడా నేను ఆలోచించాను. లోబడటం లేదని బాధపడ్డాను, ఎలా లోబరుచుకోవాలో తెలుసుకున్నాను. ఏం చేస్తే శరీరం లోబడుతుంది చెప్పండి అమ్మా? ఏం చేస్తే మన శరీరం మనకు లోబడుతుంది? దానిని నలగగొట్టాలి. ఏం చేయాలి? నలగగొట్టాలి. నలగొట్టడం అంటే ఒక రాయి మీద పడుకొని ఇంకో రాయి తీసుకొని గుల్లగా కొట్టేసుకోవడమా? కాదు. దేవుని పనిలో శరీరం ఏమవ్వాలి? నలిగిపోవాలి. మనం సువార్తకు వెళుతుంటాం కదండి, రాత్రి వచ్చేసరికి 12-12:30 అవుతుంటుంది. ఈ 12:30 అయిన తర్వాత మన ఆలోచన ఎలా ఉంటుంది? కింద బజార్లో ఏం జరుగుతుంది, పై బజార్లో ఏం జరిగింది, ఇవన్నీ ఉంటాయా మనకి? వెంటనే పడుకోవాలా. నిజంగా దేవుని పనిలో ఈ శరీరాన్ని మనం నలగగొడితే పాపం గురించి మనం పాపం చేయాలన్న ఆలోచనలు మనకు రావు ప్రియులారా. అంత సమయం ఉండదు మనకి.
అందుకే మనం దేవుని పని, మన పని, రెండు పనులు ఉండాలి మనకి. మనం మన కుటుంబాన్ని పోషించుకునే పని, రెండవది దేవుని పని. నువ్వు ఎప్పుడైతే దేవుని పని మానుకొని శుభ్రంగా పులి స్టాప్ పెట్టి నీ సొంత పనిలో నిమగ్నమై రెస్ట్ తీసుకుంటున్నావో, చిన్న చిన్నగా ఒక్కొక్కటి దేవుల్లో నుంచి నువ్వు వెళ్ళిపోయి శాశ్వతంగా పరలోకానికి దూరం అయిపోయే అవకాశం ఉంది. అందుకే మన పనులతో పాటు మనకు దేవుని పని కూడా ఉండాలి. నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీ శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేశారా? దానిని జయించడం మీ వల్ల అయ్యే పని కాదు. మీ శరీరాన్ని దేవుని పనిలో కూడా నలగొట్టండి. మీ పనిలో పగలంతా తిరగండి, రాత్రి కాగానే కాస్తంత సమయం దేవుడికి ఇవ్వండి. మీరు చాలా చక్కగా ఉంటారు దేవునిలో. ఏమండి, మనం దేవుని పనిలో తిరిగినప్పుడు ఎలా ఉన్నాం, తిరగకుండా మానేసినప్పుడు ఎట్లున్నామో ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మనలను మనం పరిశీలించుకుంటేనే మనకు అర్థమైపోద్ది టోటల్గా. కనుక శరీరం ఏమైపోవాలి? నలిగిపోవాలి. లేదా ఇది నీకు శత్రువై చేయకూడని పనులు నీతో చేయించి శాశ్వతంగా కన్న తండ్రికే నిన్ను దూరం చేస్తుంది. అందుకే అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. లోకంలో పడిపోయే వాళ్ళంతా ఎక్కువగా ఈ శరీరాశలకేనండి. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. కనుక ప్రియులారా, శరీరాన్ని మనం జయించాలి. ఒకవేళ మనం శరీరాన్ని జయించకుండా లోకాన్ని ఇష్టపడుతుంటే మనము దేవునికి కూడా శత్రువులం అవుతాం. తెలుసా? యాకోబు పత్రిక, ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం ఏమన్నాడండి అక్కడ? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి కూడా శత్రువే. తెలుసా? ఏమవుతామండి? సాతానే కాదు మనకు శత్రువు. నువ్వు సాతానును జయించకపోతే, నీ శరీరాన్ని నలగొట్టుకొని శరీరాన్ని జయించకపోతే నువ్వెవరికి శత్రువుగా మారతావు? దేవునికి కూడా నువ్వు శత్రువే. తెలుసా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా సంగమా? మీకు తెలీదా? లోక స్నేహం అంటే ఏంటండి? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబు. కనుక వీటిలో మనం కొనసాగుతున్నాము అంటే, ఆశలలో జీవిస్తున్నాము అంటే, లోకాశలలో మనం లోకంతో స్నేహం చేసినట్టే. అప్పుడు దేవునితో మనకేమవుతుందంట? వైరం అంటే గొడవ, కొట్లాట. మనం శరీరాశలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతుంటే దేవుడు అంటాడు, అక్కడే నాకు కుదరదు, నీకు నాకు పడంది అక్కడే. దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు సంఘానికే కదండి, సంఘానికే కదా ఈ పత్రిక. సంఘమా, ఎవడైతే మీలో ఈ లోకంతో స్నేహం చేయాలని చూస్తాడో, లోకంతో స్నేహం. ఏమండి, లోకస్తులతో స్నేహం చేస్తే వాళ్ళు మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? లోక సంబంధమైన కార్యక్రమాలకి తీసుకెళ్తారు. అదే దేవుని బిడ్డలతో స్నేహం చేస్తే నిన్ను దేవుల్లో నిలబెడతారు వాళ్ళు. అందుకే లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం ఉండాలి. ఒకవేళ అలా నేను ఉండనని నువ్వు అనుకుంటే, ఏమండి, సాతానే కాదు నీకు శత్రువు, నీకు దేవుడు కూడా ఏమైపోతాడు? చెప్పండి, నీకు దేవుడు ఏమైపోతాడు? శత్రువు. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. లోకంలో ఉన్న వాడితో స్నేహభావంతో ఎప్పుడు ఉండాలంటే, ఆ వ్యక్తిని దేవుల్లో తేవడానికి నువ్వు అతనితో కలిసి ఉండు. అంతేగాని అతను చేసే కార్యక్రమాల్లో నువ్వు వెళ్ళడానికి, నువ్వు అతనితో కలిసి ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని దేవుల్లోకి తేవడానికి లోకంలో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి, అతనితో కలిసి ఉండాలి. ఎందుకంటే నీ ఆలోచన వేరు. కానీ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మనం మునిగిపోతామన్న తర్వాత వాళ్ళతో మనం స్నేహం చేశామంటే చివరకు నువ్వు దేవుడికే శత్రువు అయిపోతావు. ఏమంటే దేవునికి శత్రువై బ్రతకగలమా మనం? దేవునికి శత్రువై మనం బ్రతకగలమా? కనుక ప్రియులారా, ఎవరు నీ శత్రువు? నీ శరీరం నీకు శత్రువు.
ఒకవేళ నువ్వు శరీరాన్ని జయిస్తే శరీరం కూడా నీకు శత్రువు కాదు. మరి ఎవరు నీ శత్రువు? సాతాను నీ శత్రువు. క్రైస్తవుడికి శత్రువు ఎవరు? సాతానే. క్రైస్తవుడు దేవుడి కోసం బ్రతకకపోతే దేవుడు కూడా శత్రువే. దేవునికి కూడా మనం శత్రువులమే. కనుక లోక స్నేహం మానండి, లోకంతో జీవించడం అనేది మానుకోండి, లోకాశలు మానుకోండి. ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని వాక్యం, దేవుని కార్యక్రమాలు ఇలా మనం బ్రతికితే చాలా బాగుంటాం, పరలోకానికి వెళ్ళిపోతాం.